హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివేసాయి లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్. మేమైతే దివేసాయి లాగ్స్ అంటే ఈ అమ్మాయి దివ్య, నేను సాయి, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. సో మేము రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. సో నార్మల్గా వీడియోస్ అలా ఎప్పుడైనా రేపు మా రీసెంట్గానే పాప పుట్టిందండి. ఎప్పుడైనా పాప పెద్ద అయినప్పుడు ఏదన్నా వీడియోస్ చూసుకోవాలన్నా వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో మేమైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకైతే ఫుల్ సపోర్ట్ వస్తుంది. సో వ్యూస్ కానీ అలాగా, అంటే ఫుల్ సపోర్ట్ అంటే మరీ ఓవర్ కాదు, ఒక రకంగా అంటే డిసప్పాయింట్ కాకుండా చాలామంది వీడియోస్ చూడడం, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్. మేము నెల్లూరులో ఉంటామండి. మేమంతా జాయింట్ ఫ్యామిలీ, నెల్లూరులో ఉంటాం. అది ఇంకా అమ్మాయి మాట్లాడుద్ది. మా గురించి ఏమీ తెలియకుండానే మమ్మల్ని అయితే మీరు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా గురించి ఏమీ తెలియకుండానే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంకా మా గురించి మీకు కూడా ఎంతో కొంత తెలియాలి కదా అని అయితే మేము ఈరోజు చెప్తున్నాము. ఇన్ని డేస్ అయిపోయాక ఏమింట్రో అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి, ఎందుకంటే మాకు కొంచెం ఫియర్ ఉన్నింది ఇట్లా వీడియోస్ వాయిస్ ఓవర్ అంటే. సరే ఇంకా ఎన్ని రోజులని ఇట్లా ఉంటాంలే అని ఈరోజు అయితే డేర్ చేసి వీడియో తీస్తున్నాము. ఒకవేళ మేము ఏమైనా తడబడినా మాట్లాడలేకపోయినా కామెంట్స్ అయితే పెట్టకండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మేమైతే ఒకరోజు అనుకోకుండా స్టార్ట్ చేసామండి ఛానల్. నాకు ఒక 4 months బ్యాక్ C-section అయితే అయింది. ఇంకా నైట్ బేబీతో ఉంటాం కదండి మేల్కొని, అలా ఉన్న టైంలో నాకైతే అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మా ఆయన అయితే అడిగాను. మా ఆయన అయితే చేసే దాంట్లో ఏముంది అన్నారు. సో ఎగ్జాక్ట్గా 12:30 ఆ టైంలో స్టార్ట్ చేసామండి ఛానల్. మేము June 27 కదా, June 27 నైట్ మా మ్యారేజ్ది ఒక షార్ట్ వీడియో ఉంది, అదైతే అప్లోడ్ చేశానండి. దానికి పర్లేదండి, వ్యూస్ బాగా వచ్చాయి. ఇంకా సరే చేసాం కదా అని అయితే అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాము. కంటెంట్ అంటే పర్టికులర్గా మేమేం చేయలేదండి. ఇంకా మా పాపతో మా వారు టైం స్పెండ్ చేసేది, అవన్నీ వీడియోస్ క్యాప్చర్ చేసుకుని అయితే చేసేవాళ్ళము. నేను ఎక్కువ వీడియోస్లో కనిపించనులేండి, ఎందుకంటే ఫీడింగ్ టైంలో ఎక్కువ నైటీలు అలా ఉంటాం కదండి. ఇంకా రెడీ అవ్వాలంటే అది పెద్ద ఇది కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపిను. మా వారిని మా పాపని ఎక్కువ తీస్తాను. ఇంకా ఎడిటింగ్ అవన్నీ నేను చేసుకుంటాను, ఎందుకంటే మా వారు సాఫ్ట్వేర్ అండి. ఇంకా ఆయన వర్క్ ఆయనకి సరిపోద్ది కాబట్టి ఇంకా అలా చేస్తున్నప్పుడు మాకైతే కొంచెం సపోర్ట్ వచ్చిందండి బాగానే. ఒక వీడియో అనుకుంటా మా ఆయనది మా పాపది బాగా రైజ్ అయిపోయి 600K అలా సంథింగ్ వచ్చింది. ఆ వీడియోతో అయితే మా ఛానల్ మొత్తం ఫేమ్ మారిపోయిందండి. ఒక 2K సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు. అండ్ ఇంకా పొంగ అయితే మేమేం డిసప్పాయింట్ కాకుండా చేస్తూనే ఉన్నాము. కొంచెం వ్యూస్ తక్కువ వచ్చాయి. ఇంకా తర్వాత ఒక 2 months కంప్లీట్ అయ్యాక నాకైతే కొంచెం స్టోన్ ఉందని సర్జరీ అయితే జరిగింది. దానివల్ల వీడియోస్కి బాగా గ్యాప్ వచ్చేసింది, ఒక 20 days అలా. నేనైతే ఇంకా రికవరీ అయ్యాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేసాను. తర్వాత చేస్తూనే ఉన్న వ్యూస్ అయితే అంత అటాచ్బుల్కి ఏం రాలేదు, ఒక రకంగా వస్తూనే ఉన్నాయి. అండ్ అలాగే ఫాలోవర్స్ కూడా వస్తున్నారు. ఒక రోజుకి 10 members 20 members, ఒక్కొరు 50 కూడా వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఇంకా రీసెంట్గానే అండి, ఈ మంత్ 27కి 3 months కంప్లీట్ అవుద్ది. మనకి ఎలిజిబిలిటీ 3 monthsకి అయితే 3 million కావాలి కదా. ఇంకా మేమైతే డిసప్పాయింట్ అవుతూ ఉన్నాము. ఇంకా ఒక వీడియో అయితే రైజ్ అయిందండి. ఇంకా దానివల్ల అయితే చాలా అయితే ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆల్మోస్ట్ 3.5K సంథింగ్ వచ్చారు. మమ్మల్ని నమ్మి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మేము వాళ్ళకి మా గురించి ఏమైనా తెలియాలి కదా అని అయితే వీడియో తీస్తున్నాము. మా పాప అయితే ఎక్కువ కనిపిస్తుంటుందండి మా ఛానల్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు లేదనుకోకండి, ఎందుకంటే మేడం గారికి ఇప్పుడు నిద్రపోయే టైము, మళ్ళీ మిడ్నైట్ లేయాలి కాబట్టి. సో మా గురించి అయితే అదండి. ఇంకా మేమైతే నెల్లూరులోనే ఉంటాము. నేనైతే హోమ్ వైఫ్ అండి, ఎందుకంటే నా స్టడీస్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక ఇంకా జాబ్ చూసుకునే టైంలో నేనైతే కన్సీవ్ అయ్యి పాప పుట్టేయడం ఇంకా కంటిన్యూస్గా అయిపోయాయి. సో నాకు ఆ గ్యాప్ రాలేదు. మేబీ ఫ్యూచర్లో హోమ్ మేకర్ అంటే అంత ఈజీ ఏం కాదు కదండి, పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో వర్క్స్ అవన్నీ. సో నేనైతే ఇలా కంటిన్యూ అవుతున్న. ప్రజెంట్ ఫ్యూచర్ అనేది మనం చెప్పలేము. నాకైతే మా వారు చాలా సపోర్ట్ చేస్తారండి. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలు చెప్పలేనండి, అంత సపోర్ట్ చేశారు. మేబీ ఐఎమ్ లక్కీ అనిపిస్తుందండి ఇలాంటి హస్బెండ్ ఉన్నందుకు. మరి మోసేస్తున్నానైతే అనుకోకండి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తే మీకే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది మేము ఎంత బాగుంటాము, మా వారు నాకు ఎంత సపోర్ట్ చేస్తారు. ఇంకా ఏం చెప్పాలో అయితే తెలియట్లేదండి. నువ్వేమన్నా చెప్తావా?
ఇదండి మా గురించి మీకు మొత్తం అయితే క్లియర్గా చెప్పేసాము. మా గురించి మీకు అన్నీ నచ్చి మా వీడియోస్ మీకు నచ్చుతుంటే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మేమైతే కామెంట్స్లో చాలా వరకు చూసామండి, కొన్ని క్వశ్చన్స్ అడిగారు లాంగ్ వీడియోస్ చేయమని. నేనైతే ఇప్పటి వరకు ఫియర్ వల్లే చేయలేదు. మేబీ ఇంక నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. నన్ను అదేనండి సి సెక్షన్ అయ్యాక ఏమేమి పథ్యం ఉండాలో చెప్పమని సంథింగ్ పెట్టారండి కామెంట్స్. ఇంకైతే స్టార్ట్ చేస్తానండి. ఇప్పటి వరకు భయపడుతూనే చేయలేదు. నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మా ఛానల్ అయితే ఎప్పుడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.